నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్. ఇకపై లోన్ ఎగవేతదారుల ఫోన్లు లాక్ చేయొద్దంటూ ఆదేశాలు. తెలంగాణలో కార్మికులకు గుడ్ న్యూస్. వేతనాలు భారీగా పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్. చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. మహానాడు నిర్వహణ ప్రధాన అజెండాగా సమావేశంలో చర్చ. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం. పవిత్ర పుణ్యక్షేత్రం కోట్లాది భక్తుల వైకుంఠ క్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్షలు పూర్తవటం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో రేపు ఉదయం 6 గంటల తర్వాత క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఎస్సీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం శ్రీవారి సేవకులు సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. అలాగే కొండపై రద్దీని గమనించి భక్తులు తిరుమలకు రావాలని సూచనలు చేస్తున్నారు. తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ ముందే అంచనా వేసింది. జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ రద్దీ పెరగకుండా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు. కానీ గత 2-3 రోజుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఊహించని స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. అందుకే టీటీడీ భక్తుల్ని అలర్ట్ చేసింది. రద్దీని గమనించి తిరుమలకు రావాలని కోరుతుంది. ప్రస్తుతం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల నుంచి 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లోకి మరింత మంది భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం కోట్లాది భక్తులు వైకుంఠ క్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్షలు పూర్తవటం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా నిండి బాటగంగమ్మ ఆలయం క్యూ లైన్ వరకు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో రేపు ఉదయం 6 గంటల తర్వాత క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. దీంతో భక్తులు వెనుదిరిగి పీఎస్సీ సముదాయాలకు చేరుకుంటున్నారు. మరోవైపు సిఆర్ఓ వద్ద వసతి గదుల కోసం భక్తులు బారులు తీరారు. కళ్యాణకట్టకు తలనీలాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు.
మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఆలయ పరిసరాలు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, మెయిన్ రోడ్లు, పార్కింగ్ ఏరియా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడ భక్తుల రద్దీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం శ్రీవారి సేవకుల సాయంతో తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. అలాగే కొండపై రద్దీని గమనించి భక్తులు తిరుమలకు రావాలని సూచనలు చేస్తున్నారు. తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని టీటీడీ అంచనా వేసింది. జూలై 15 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పరిశీలిస్తూ రద్దీ పెరగకుండా ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు. కానీ గత 2-3 రోజుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఊహించని స్థాయిలో భక్తులు తరలివచ్చారు. అందుకే టీటీడీ భక్తుల్ని అలర్ట్ చేసింది. రద్దీని గమనించి తిరుమలకు రావాలని కోరుతుంది. ప్రస్తుతం దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూ లైన్లోకి మరింత మంది భక్తులను అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాంకింగ్ రంగంలో లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు, వేధింపులకు అడ్డుకట్టు వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ముసాయిదీను సిద్ధం చేసింది. పర్సనల్, కార్, హోమ్ లోన్ ఎగవేతదారుల మొబైల్ ఫోన్లను రిమోట్గా లాక్ చేసి బ్లాక్మెయిల్ చేసే పద్ధతులకు స్వస్తి పలకాలని బ్యాంకులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్ల ప్రైవసీని కాపాడుతూనే నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులపై గంటకు 250 రూపాయల చొప్పున భారీ జరిమానా విధించేలా అత్యంత కఠినమైన ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో ఈఎంఐలు చెల్లించిన వారిపై రికవరీ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి ఇకపై వీల్లేదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. ముఖ్యంగా బకాయిల వసూలు కోసం రుణగ్రహీతల మొబైల్ ఫోన్లను రిమోట్గా లాక్ చేయటం, నిలిపివేయటం వంటి దూకుడు చర్యలకు పాల్పడకుండా బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐ సరికొత్త కఠిన నిబంధనలు ప్రతిపాదించింది. ఈ మేరకు లోన్ రికవరీ ప్రక్రియలో కస్టమర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఒక డ్రాఫ్ట్ను సిద్ధం చేసింది. సాధారణంగా బ్యాంకులు కార్ లోన్లు, గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల వసూళ్ల కోసం కస్టమర్ల మొబైల్ ఫోన్లను ఆపరేట్ కాకుండా లాక్ చేస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికి వచ్చింది. దీనిపై రుణగ్రహీతల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర బ్యాంకు రంగంలోకి దిగింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పర్సనల్, కార్, హోమ్ లోన్ బకాయిల కోసం కస్టమర్ల ఫోన్లను రిమోట్గా లాక్ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే ఒకవేళ సదరు కస్టమర్ కేవలం మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడం కోసమే లోన్ తీసుకొని దానికి సంబంధించిన కిస్తీలు చెల్లించినట్లయితే అలాంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకులు ఆ మొబైల్ను రిమోట్గా లాక్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. మొబైల్ కొనుగోలు, రుణాల ఎగవేత విషయంలోనూ బ్యాంకులు తక్షణమే ఫోన్లు లాక్ చేయడానికి వీల్లేదని ఆర్బీఐ వివరించింది. దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టింది. లోన్ ఈఎంఐ గడువు ముగిసిన తర్వాత కూడా 90 రోజుల పాటు ఎలాంటి చెల్లింపులు జరగనప్పుడు మాత్రమే ఫోన్ లాక్ చేయాలని చెప్పింది. ఈ 90 రోజుల వ్యవధిలో సదరు కస్టమర్కు బ్యాంక్ పలుమార్లు అధికారికంగా నోటీసులు పంపాలని సూచించింది. ఆ నోటీసులకు కస్టమర్ నుంచి ఎలాంటి స్పందన లేనప్పుడు మాత్రమే లాకింగ్ చర్యకు దిగాలని ఆదేశించింది. ఒకవేళ కస్టమర్ బకాయిలను క్లియర్ చేస్తే కేవలం 1 గంట వ్యవధిలోనే ఆ మొబైల్ ఫోన్ మళ్లీ పనిచేసేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ను డిజేబుల్ చేసిన బకాయిలు కట్టాక గంటలోగా ఫోన్ సర్వీసులను పునరుద్ధరించడంలో విఫలమైన బ్యాంకులో రివర్స్లో కస్టమర్కు గంటకు 250 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
రుణ వసూళ్ల పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను వేధించడాన్ని ఆర్బీఐ తీవ్రంగా తప్పుపట్టింది. ఇకపై బ్యాంక్ ఉద్యోగులు కానీ రికవరీ ఏజెంట్లు కానీ రుణగ్రహీతకు లేదా గ్యారెంటర్కు ఫోన్ చేసినప్పుడు ఆ సంభాషణను తప్పనిసరిగా రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. వసూళ్లు సందర్భంలో అసభ్య పదజాలం వాడటం, మానసికంగా వేధించడం పూర్తిగా నిషేధం. అంతేకాకుండా కస్టమర్ల వ్యక్తిగత వివరాలను, ఆడియో లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి ప్రతిష్టకు భంగం కలిగించకూడదని హెచ్చరించింది. పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ మెసేజ్లు పంపుతూ వేధించే పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించింది. బ్యాంక్ కస్టమర్లకు ఎంతో ఊరటనిచ్చే ఈ కీలక ప్రతిపాదనలపై ప్రజలు, నిపుణులు తమ అభిప్రాయాలను, స్పందనలు మే 31వ తేదీలోగా తెలియజేయవచ్చని ఆర్బీఐ సూచించింది. గత కొన్ని రోజులుగా వరుస పతనంతో ఆందోళన కలిగిస్తున్న భారత రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా 8 రోజుల పాటు క్షీణించిన తర్వాత ఇవాల్టి ట్రేడింగ్లో మళ్లీ బలపడింది. రూపాయి పతనానికి బ్రేక్ వేస్తూ ఈ రోజు 52 పైసలు పుంజుకుంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 96 రూపాయల 30 పైసల వద్ద స్థిరపడింది. రూపాయి విలువ ఇంత వేగంగా కోలుకోవటానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఒక కీలక నిర్ణయమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగి $5 బిలియన్ అంటే సుమారు 500 కోట్ల రూపాయల డాలర్ల విలువైన స్టాక్స్ వేలాన్ని అధికారికంగా ప్రారంభించింది. మార్కెట్లోకి డాలర్ల లభ్యతను పెంచడం ద్వారా రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఆర్బీఐ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య తక్షణ ఫలితాన్నిచ్చింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగటం, మార్కెట్లో డాలర్ల కొరత తీరటంతో రూపాయి విలువ శరవేగంగా బలపడింది. రానున్న రోజుల్లో ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటే రూపాయి మరింత పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుస పతనంతో ఆందోళన కలిగిస్తున్న భారత రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ వరుసగా 8 రోజుల పాటు క్షీణించిన తర్వాత ఇవాల్టి ట్రేడింగ్లో మళ్లీ బలపడింది. రూపాయి పతనానికి బ్రేక్ వేస్తూ ఈరోజు 52 పైసలు పుంజుకుంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 96 రూపాయలు 30 పైసల వద్ద స్థిరపడింది. రూపాయి విలువ ఇంత వేగంగా కోలుకోవటానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఒక కీలక నిర్ణయమే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ కరెన్సీ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగి $5 బిలియన్ అంటే సుమారు 500 కోట్ల రూపాయల డాలర్ల విలువైన స్టాక్స్ వేలాన్ని అధికారికంగా ప్రారంభించింది. మార్కెట్లోకి డాలర్ల లభ్యతను పెంచడం ద్వారా రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఆర్బీఐ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య తక్షణ ఫలితాన్నిచ్చింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగటం, మార్కెట్లో డాలర్ల కొరత తీరటంతో రూపాయి విలువ శరవేగంగా బలపడింది. రానున్న రోజుల్లో ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటే రూపాయి మరింత పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భూగర్భ జలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలహారతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఈ పనులను జిల్లా కలెక్టర్ విజయ సునీత, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి అధికారికంగా ప్రారంభించారు. తీవ్ర కరువు మండలాలు ఉన్న నియోజకవర్గంగా కనిగిరి ఇప్పటికే గుర్తింపు పొందిందని, అటువంటి ప్రాంతంలో భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఈ జలధార పనులు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ విజయ సునీత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా కనిగిరిలోని దుర్గం దొరువును కేవలం నీటి వనరుగానే కాకుండా పర్యాటక కేంద్రంగా
మరియు ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపటం అభినందనీయమన్నారు. అధికారులను, దాతలను, స్థానిక నాయకులను సమన్వయం చేసుకుంటూ కేవలం నెల రోజుల్లోనే ఈ పనుల్లో అద్భుతమైన పురోగతిని సాధించటం ఎమ్మెల్యే చొరవకు నిదర్శనమని కలెక్టర్ కొనియాడారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద మాన్యువల్గా చేయటం సాధ్యం కాని కొన్ని పనులను ఎమ్మెల్యే తన సొంత నిధులతో మరియు దాతల సహకారంతో ముందుకు తీసుకెళ్లటం విశేషమని ఆమె కొనియాడారు. ఈ మంచి ఆశయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఆర్డీఓ తోట అజయ్ కుమార్, డీడీఓ కల్లి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, ఎంపీడీఓ అబ్దుల్ ఖాదర్తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ జలధార జలహారతి కార్యక్రమం కింద నెల రోజులలో ఈ కనకదుర్గమ్మ చెరువు దొరువు, కనిగిరి దొరువు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇప్పటికే జలధార జలహారతి కార్యక్రమం కింద క్లీన్ చేయడం, తర్వాత రివిట్మెంట్, అదేవిధంగా ఇక్కడ చక్కటి ప్రదేశాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఇది రానున్న తరాలకి ఒక మంచి లొకేషన్ లాగా, తర్వాత వాకింగ్ ట్రాక్ లాగా డెవలప్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చాలా చర్యలు చేపట్టి వారు సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా ముఖ్యంగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చక్కగా జలహారతి జలధార కార్యక్రమం కింద ఇంత మంచి కార్యక్రమం చేపట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మరి అందరినీ కూడా అధికారులను, తర్వాత ఇక్కడకు వచ్చినటువంటి దాతలు అందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జలధార కార్యక్రమం అనేది భవిష్యత్ తరాలకు సంబంధించిన కార్యక్రమం. ఎందుకంటే నీరు అనేది ఈరోజు మనం ఎంతో చవకగా చూస్తున్నాం, కానీ భవిష్యత్ తరాలకు సంబంధించి నీరు అనేది డిక్లైనింగ్ పాయింట్. కాబట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు చెరువుల పునరుద్ధరణ, అదేవిధంగా కాలువలలో డీసిల్టింగ్ చేయడం అనే కార్యక్రమాలు ఈ జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధి హామీ కింద చేపట్టుకున్న పథకాలు ఒక ఎత్తు అయితే, ఏదైనా మాన్యువల్ వర్క్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారి నిధులతో మరి మెషినరీ, అదేవిధంగా కొంతమంది దాతల సహాయంతో మెషినరీని పెట్టించి ఈ జంగల్ క్లియరెన్స్ తో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరివాహక ప్రదేశాలను అంతటినీ కూడా ఎంతో సమన్వయం చేసి వారు ఈ ప్రదేశాలంతా కూడా జలధార జలహారతి కింద చక్కగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇలా న్యూఢిల్లీ వేదికగా స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై జాతీయ స్థాయిలో నిర్వహించిన సదస్సు దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధి రంగంలో కీలక చర్చలకు కేంద్ర బిందువైంది. సమావేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హాజరై ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, వ్యర్థాల నిర్వహణ విధానాలు, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపడుతున్న చర్యలను జాతీయ స్థాయిలో వివరించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు పలు రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సదస్సులో ఏపీ మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఏపీ నుంచి మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను కేవలం ప్రభుత్వ పథకాలుగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్న విధానాన్ని అధికారులు వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు, చెత్త సేకరణ నుంచి శాస్త్రీయ నిర్వహణ వరకు అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల ప్రతినిధుల దృష్టిని ఆకర్షించాయి. సదస్సులో మంత్రి నారాయణ ప్రస్తావించిన అంశాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రధానంగా నిలిచాయి. నగరాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కేవలం డంపింగ్ యార్డులకు తరలించడం కాకుండా వాటిని శాస్త్రీయంగా వేరు చేసి వినియోగించుకునే విధానంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు. వ్యర్థాలను సమస్యగా కాకుండా వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని వివరించారు. అలాగే రాష్ట్రాన్ని పూర్తిగా డంపింగ్ యార్డ్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేపడుతున్న విషయాన్ని మంత్రి వివరించారు. సాధారణంగా నగరాల్లో పేరుకుపోయే చెత్త పర్యావరణానికి ముప్పుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిని చేసే ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ద్వారా ఒకవైపు పారిశుద్ధ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు
హిందూ ధర్మానికి సనాతన ఆచార వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. అలాగే రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి ఆనం తెలిపారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి సనాతన ఆచార వ్యవహారాలకి పెద్దపీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి కుటుంబ సమేతంగా స్నేహితులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. కాణిపాకంలో కూడా అక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క హోమాలు పూజల్లో పాల్గొన్న తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం జరుగుతుంది. 1000 రూపాయల లంచం అడిగితే ఏకంగా ₹1,00,000 బహుమతి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇప్పుడు ఇది అక్షరాల నిజం. తమిళనాడు కొత్త సీఎం దళపతి విజయ్ అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలకు చెక్ పెట్టేందుకు ఏకంగా సామాన్య ప్రజల్ని అవినీతి నిరోధక సైన్యంగా మార్చేస్తూ కొత్త స్కీమ్ను అనౌన్స్ చేశారు. తమిళనాడులో తనదైన మార్కు పాలన అందించే దిశగా ముందుకు సాగుతున్నారు సీఎం విజయ్. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న మొత్తంలో అయినా లంచం డిమాండ్ చేసిన అధికారులపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారికి ₹1,00,000 వరకు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్, ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఫిర్యాదు చేసే వ్యక్తుల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. ఏసీబీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. శాఖలో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతి వ్యవహారాలపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు 3 నెలల గడువు విధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉందని సమాచారం. టెండర్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రజల డబ్బు పవిత్రమైనది, అవినీతి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమంటూ అధికారులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు సమాచారం. క్లీన్ గవర్నెన్స్ నే తన ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్న సీఎం విజయ్ తాజా నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. అవినీతి నిర్మూలనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ అన్ని వర్గాలను కలుస్తున్నారు. రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు ఇలా అందరినీ కలుస్తూ వారి సలహాలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ అంబులెన్స్ను ప్రారంభించే ముందు ఆయనే ప్రత్యేకంగా దాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్గా పొలిట్ బ్యూరో సమావేశమైంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవగా పాలనా విజయాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించారు.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. అలాగే ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. అయితే ప్రధానంగా మహానాడు నిర్వహణయే అజెండాగా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. మహానాడులో కార్యకర్తే అధినేత అనేది ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పాలన్నారు. అలాగే టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్నారని, బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే ఈ మహానాడును విజయవంతం చేయాలని రోజు ఉదయం 9 గంటల నుంచే 2 రోజుల పాటు మహానాడు ప్రారంభించాలని ఆదేశించారు. మహానాడును మండల స్థాయిలో నిర్వహిద్దామనే ప్రతిపాదనపైన సమావేశంలో చర్చించారు. అయితే క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదించింది. ఈ తీర్మానాలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన అంశంలో విషయం సూటిగా చెప్పాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్గా పొలిట్ బ్యూరో సమావేశమైంది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవగా పాలనా విజయాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. అలాగే ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహణ, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు. అయితే ప్రధానంగా మహానాడు నిర్వహణయే అజెండాగా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. మహానాడులో కార్యకర్తే అధినేత అనేది ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పాలన్నారు. అలాగే టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా జనాభాలో 50% ఉన్న బీసీలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్నారని, బీసీల అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలని చెప్పారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే ఈ మహానాడును విజయవంతం చేయాలని రోజు ఉదయం 9 గంటల నుంచే 2 రోజుల పాటు మహానాడు ప్రారంభించాలని ఆదేశించారు. మహానాడును మండల స్థాయిలో నిర్వహిద్దామనే ప్రతిపాదన పైన సమావేశంలో చర్చించారు. అయితే క్లస్టర్ స్థాయిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదించింది. ఈ తీర్మానాలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. అలాగే ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన అంశంలో విషయం సూటిగా చెప్పాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శాలిగౌరారం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యకు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా చెలరేగాయి. మంటలు పోలీస్ స్టేషన్ వైపు వ్యాపిస్తుండడాన్ని గమనించిన ఎస్ఐ సైదులు మరియు పోలీసులు సిబ్బంది స్థానిక రైతులతో కలిసి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కు, రైతుల గడ్డివాములకు, వ్యవసాయ మార్కెట్కు పెను ప్రమాదం తప్పింది.
రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేపీహెచ్బీ కాలనీ, మలేషియన్ టౌన్షిప్ సర్కిల్తో పాటు బాలానగర్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రమేష్ గారు స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలో ఐటీ రంగం ఆధునిక సంస్కరణల దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రాజీవ్ గాంధీ గారేనని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగానే దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లిందన్నారు. పేద ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి కృషి వాళ్ళ ఆనాడు వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఆనాడు వారు ఏర్పాటు చేసినటువంటి ఐటీ సెక్టర్ కానీ, వాళ్ళ దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి, అలాగే అనేక కుటుంబాల్లో మరి వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ, ఇతర దేశాల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మరి ప్రపంచ దేశాల్లో నలుమూలలా కూడా మన తెలుగు వారు ముఖ్యంగా వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో పొరుగుజీలు ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారి మరి సహకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అటువంటి మహనీయుడి మధ్య లేకపోయినా కూడా వారిని అన్నింటిలో స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కుటుంబానికి వారు చేసిన సేవలు మరి వాళ్ళ అందరం స్మరించుకుంటూ వారికి ఈ వర్ధంతి సందర్భంగా జోహార్ తెలియజేస్తా ఉన్నాం. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.